నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. సంక్రాంతి పర్వదిన సందర్భంగా చింతమాను పల్లె నందు ముగ్గుల పోటీలు నిర్వహించగా పోటీలో గెలుపొందిన వారికి గ్రామ సర్పంచ్ గారి మరియు పాలకవర్గం చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. స్నేహపురి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను పురస్కరించుకుని ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 15 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు మరియు అలాగే 15 సంవత్సరాల పైన ఉన్న పెద్దలందరికీ మొదటి, రెండవ మరియు మూడవ బహుమతులను మా కమిటీ వారు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను మరియు సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అందంగా మరియు చాలా ఆహ్లాదకరంగా ముగ్గులు వేయడం జరిగిందని తెలియజేస్తున్నాము. స్నేహపురి కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొత్త కాపు నరేందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి మోతే శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే కోశాధికారి తాటిపల్లి రమేష్ గారు, స్పోర్ట్స్ కార్యదర్శి రేవల్లే శ్రీనివాస్ గారు మరియు ఆధ్యాత్మిక సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా,
లేని బంధమాయే వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, హై సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఈ కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం. ఊరంతా ఉల్లాసం. కొత్త ఈరోజు భోగి పండుగ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. స్నేహపురి అభివృద్ధి కమిటీ తరపున ఇది 2వ సంవత్సరం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండుగలను సెలబ్రేషన్ అనేది కొంచెం తగ్గిపోతుంది రాను రాను. యువతకు ఈ ముగ్గుల పోటీల ద్వారా వాళ్ళకు కూడా ఒక మన అట్మాస్ఫియర్ నేర్పిద్దామని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అది. దీంట్లో కూడా 3 ప్రైజులు డిక్లేర్ చేస్తామండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు 3 ప్రైజులు ఇస్తుంటాము. పిల్లలకు కూడా జూనియర్స్కి వేరు, సీనియర్స్కి వేరు. చిన్నపిల్లలకు కూడా జూనియర్స్కి 3 ప్రైజులు ఇస్తామండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళకు కూడా ప్రైజులు ఇస్తాము. మళ్ళీ కన్సలేషన్ ప్రైజ్ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజులు కూడా ఇస్తాము. మన పండుగలన్నీ అందరం కలిపి జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఇవి అన్నీ నిర్వహించడం జరుగుతుంది. మా స్నేహపూరి కాలనీ వాసులందరూ ఎంతో కలిసిమెలిసి ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. పండుగ తర్వాత సంక్రాంతి కనుమ పండుగ యొక్క మహిళామణులకు అందరికీ కూడా మన కాలనీ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ పండుగలు అనేటువంటివి తరతరాలుగా ఉన్నటువంటి సంప్రదాయాలను, ఆచారాలను, మన పరంపరను ముందు తరాలకు అందించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మరి ఇక్కడ మతాలకు, కులాలకు పూర్తిగా ప్రమేయం లేకుండా అందరం కలిసి ఒక దగ్గర ఉండడం అనేటువంటిది ఇది మంచి సంప్రదాయం. ఇతర కామారెడ్డిలో ఉన్నటువంటి ఇతర కాలనీ వాసులకు కూడా మనం ఆదర్శంగా నిలుస్తాం. ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే అందరం పరస్పరంగా కలవడంతో పాటు సంబంధాలు అనేటువంటి పెరుగుతాయి. ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, తర్వాత మా కమిటీ మెంబర్స్ కావచ్చు, వెంటనే అక్కడికి పోయి మాట్లాడడం, దాన్ని పరిష్కరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే దాంట్లో భాగమే ఇంకా గట్టి బలమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోవడానికే ఈ కాలంలో ఈ పోటీలు అనేటువంటివి ఏర్పాటు చేయడం, పోటీలు దిగ్విజయంగా జరిగినాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తి దుస్తుల దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ సేల్స్ మెన్ తనకు దుస్తులు సరిగ్గా చూపించడం లేదంటూ లారీతో షాపును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన మాచారెడ్డి మండలం గజ్జా నాయక్ తాండాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గజ్జా నాయక్ తాండకు చెందిన చంద్రు నాయక్ దుస్తుల దుకాణానికి మధు అనే వ్యక్తి మద్యం మత్తులో వెళ్లాడు. యజమాని కుమారుడితో అసభ్యకరంగా మాట్లాడుతూ గొడవకు దిగాడు. విషయానికి తెలుసుకున్న సమీపంలోని ఇతర దుకాణదారులు జోక్యం చేసుకుని గొడవను సర్దుమని చేశారు. అయితే మద్యం మత్తులో ఉన్న మధు తనకు దుకాణంలో దుస్తులు సరిగ్గా చూపించలేని కోపంతో లారీని తీసుకొచ్చి దుస్తుల దుకాణాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న మాచారెడ్డి అనిల్ కుమార్ సంఘటన చేరుకుని మద్యం మత్తులో ఉన్న మధును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. భోగి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్, పతంగుల పండుగ ను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశారు. కార్యక్రమం ప్రారంభంలో జిల్లా ఎస్పీ గారు సంప్రదాయబద్ధంగా భోగి మంటను వెలిగించి, జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మైదానంలో ఏర్పాటు చేసిన పతంగుల పండుగలో జిల్లా అడిషనల్ ఎస్పీ, కామారెడ్డి ఏఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి రంగురంగుల పతంగులను ఎగురవేస్తూ ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని, ఇలాంటి వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యతను, పరస్పర స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. నిరంతరం విధుల్లో నిమగ్నమయ్యే పోలీస్ సిబ్బందికి ఈ తరహా కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనీస్ మాంజా లేదా నైలాన్ మాంజా వాడకూడదని స్పష్టం చేశారు. అవి పక్షులకు మాత్రమే కాకుండా, వాహనదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారతాయని హెచ్చరించారు. ప్రజలంతా కేవలం కాటన్ థ్రెడ్, నూలు దారం మాత్రమే ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. పండుగలు ఆనందాన్ని పంచాలి గాని విషాదాన్ని మిగల్చకూడదని, సంప్రదాయాలను గౌరవిస్తూ భద్రతా నియమాలను పాటించాలన్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా, ఆనందంగా ఉండాలన్నదే పోలీస్ శాఖ సంకల్పమని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్యరెడ్డి, ఆరిలు సంతోష్ కుమార్, కృష్ణ, ఆర్ఎస్లు, జిల్లా పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డు, విలీన గ్రామాలైన లింగారెడ్డిపేట లో మున్సిపల్ నిధుల ద్వారా 2 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మదన్ మోహన్ గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా లింగారెడ్డిపేటలో కమ్యూనిటీ హాల్ మరమ్మతుల నిమిత్తం మున్నూరు కాపు సంఘానికి 5 లక్షల రూపాయలు, ముదిరాజ్ సంఘానికి 5 లక్షల రూపాయలు మంజూరు కాపీలను ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఎస్సీ వాడలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లింగారెడ్డిపేట ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం జీవోను మంజూరు చేసిందని తెలిపారు. ఈ పాఠశాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత అభివృద్ధిపై ఎమ్మెల్యే గారి స్పష్టత. గత ప్రభుత్వము చేయలేని అనేక అభివృద్ధి పనులను తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమలు చేస్తున్నానని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు తెలిపారు. కొత్త బస్ స్టాండ్, సెంట్రల్ లైటింగ్, నూతన రోడ్లు, డ్రైనేజీలు, పెద్ద చెరువు, మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనే అంశంపై తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధే తమ జవాబు అని, ప్రజలే తమ బలం అని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో నెంబర్ -1 స్థానంలో నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడేది లేదని, ప్రతి వార్డు, ప్రతి కాలనీ సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,45,500, వెండి 2,780 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.